హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి జావను అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి జావని డైలీ తీసుకోవడం వల్ల ఎముకలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ జావ కోసం నేనైతే 250 ml వాటర్ని తీసుకొని పొయ్యి మీద పెట్టాను. 1 టేబుల్ స్పూన్ వరకు రాగి ఫ్లోర్ని అయితే తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న రాగి ఫ్లోర్ వచ్చేసి మొలకెత్తిన రాగులతో చేసిన రాగి పిండిది. ఈ మొలకెత్తిన రాగులతో చేసిన పిండిని వాడడం వలన మనకు బాడీలో అబ్జార్ప్షన్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ అలాగే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. బ్లోటింగ్ లాంటి సమస్య ఏది ఉండకుండా ఉంటుంది. సో ఈ విధంగా పిండిలో వాటర్ వేసి ఉండలేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే లోపు మనం పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా హీట్ అయిపోతాయి. హీట్ అయిన వాటర్లో మనం మిక్స్ చేసిన ఫ్లోర్ని అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చాలామందికి రాగి జావని తీసుకోవడం వల్ల కొంతమందికి మోషన్స్ అవుతాయి, కొంతమందికి బ్లోటింగ్ సమస్య ఉంటుంది, డైజెషన్ అవ్వదు, స్టమక్ పెయిన్ అలా వస్తుంది. ఎందుకంటే పిండిని బాగా ఉడికించుకోవాలి. చాలామంది ఒక 5 మినిట్స్ అలా ఉడకగానే అయిపోయిందని తీసేస్తారు. అలా కాకుండా పిండిని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడే మనకు అలా కడుపు నొప్పి, మోషన్స్ అలాంటి సమస్య ఏది ఉండకుండా ఉంటుంది. చూసారా, నేను ఇక్కడ 250 ml వాటర్ వేసాను. ఈ విధంగా కంప్లీట్‌గా దగ్గర పడేంత వరకు ఉడికిస్తున్నాను. ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఈ జావని డైలీ తీసుకోవడం వలన శరీరానికి చలవ కూడా చేస్తుంది. సో ఇంక ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనిలోకి నేను చల్లనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నా కోసం నేను చేసుకుంటున్నాను. సో నాకు పెరుగు అంటే ఎక్కువ ఇష్టం. అందుకే నేను 2 గరిటెలు వేసుకున్నాను. మామూలుగా అయితే ఒక గరిటె పెరుగు సరిపోతుంది. ఇంకా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో తడకలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకొని మనం ఈలోపు పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న పిండి, అది కూడా చల్లారిపోతుంది. మనం ఈ విధంగా రెడీ చేసుకున్న చల్లని కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి జావ అంటే ఇష్టపడని వారికి ఈ విధంగా కాస్త పెరుగు ఎక్కువగా వేసి పెడితే, అంటే చల్ల ఎక్కువగా వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే ఆ పిండి ఫ్లేవర్ అనేది తెలవకుండా ఉంటుంది. సో అందుకే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. కాస్త చల్ల తగ్గించి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అయినటువంటి రాగి పిండితో చేసిన జావా అయితే రెడీ అయిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.